హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జూన్ 9, 2024 రోజున జరగబోతున్నటువంటి నేపథ్యంలో మన చేతిలో ఉన్నటువంటి ఈ 10 రోజులు అంటే పరీక్ష జరిగే రోజును అదేవిధంగా ముందున్నటువంటి 9 రోజులు మొత్తం 10 రోజులు మన చేతుల్లో ఉన్నాయి. ఈ 10 రోజులు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చదవాలి, ఏం చదవకూడదు, ఎలా చదవాలి, ఎలా చదవకూడదు, సో ఏ విధంగా మనం ఈజీగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గట్టెక్కొచ్చు. దాంతోపాటు ఎగ్జామినేషన్లో అంటే మనం చదువుకున్నది ఒక ఎత్తు అయితే ఆ పరీక్ష 2.5 గంటలు మనం ఎలా బిహేవ్ చేయాలి, పరీక్షని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ ముందు అటెంప్ట్ చేయాలి, ఎలాంటివి అటెంప్ట్ చేయకూడదు, ఎలాంటివి లాస్ట్లో అటెంప్ట్ చేయాలి, కొన్ని టెక్నిక్స్ అంటే నేను క్వశ్చన్ పేపర్ని చూసిన తర్వాత పరీక్షని ఏ పరీక్షనైనా సరే ఏ విధంగా అటెంప్ట్ చేసి ఎక్కువ మార్కులు పొందగలుగుతానో ఆ టెక్నిక్స్ అనేవి మీ ముందు ఉంచుతాను. ఈ విధంగా అనేక రకాల అంశాలతో ఉంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు నాకు మెసేజెస్ చేస్తున్నారు ఈ వీడియో చేయండి అని చెప్పేసి. ఎందుకంటే నేను గత వీడియోలో అనౌన్స్ చేసిన అయితే గత 2-3 రోజులుగా నాకు వాయిస్ అనేది పూర్తిగా పోవడంతో కోల్డ్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం వాయిస్ పోయింది, అందుకే చేయలేకపోయినా. ఈ రోజు కొద్దిగా రిలీఫ్ ఉంది కాబట్టి మీకు ఈ వీడియో ద్వారా ఈ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి మన చేతుల్లో 9 రోజులు ప్లస్ ఎగ్జామినేషన్ డే, పరీక్ష రాసే రోజు కూడా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం 10 రోజుల యొక్క ప్రిపరేషన్ అదేవిధంగా స్ట్రాటజీ మనం చేయాల్సినవి చేయకూడనివన్నీ కూడా చెప్తాను. ఓకే, వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దాని ద్వారా ఇలాంటి కంటెంట్ మీకు రెగ్యులర్గా చేరుతుంది. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 9th జూన్ 2024 రోజున జరగబోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారము. అయితే ఫస్ట్ మనకున్నటువంటి డౌట్ ఏంటంటే పోస్ట్పోన్మెంట్ ఇష్యూ అంటే వాయిదా పడుతుందా అని చెప్పేసి. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి సోషల్ మీడియాలో మనకు షేర్ అవుతూనే ఉంది, రకరకాల వార్తలు, రకరకాల కథనాలు, రకరకాల ప్రయత్నాలు. సో ఈ పరీక్షను వాయిదా వేయండి అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ యొక్క కారణాలు వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది అభ్యర్థులు అయితే నన్ను ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా కాదా, ఎందుకంటే మేము కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో నేను గంట క్రితం బయటకు వెళ్ళినప్పుడు కూడా కొంతమంది మిత్రులు కలిశారు, వాళ్ళు కూడా అదే అంటే ఇదే విషయం పైన మాట్లాడడం జరిగింది. అంటే మైండ్ అనేది కొద్దిగా డైవర్ట్ అవుతుంది, సో ఏం చేయాలి, అసలు ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నాకున్నటువంటి సమాచారము అంటే నా వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, నాకున్నటువంటి సమాచారము అంటే అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా నాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్కి అవకాశం లేదు. ఓకే, సో ఇది వచ్చేసి నేను ఎవరిని బాధ పెట్టడానికి కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కానీ, ఎవరికి వ్యతిరేకంగా కానీ మాట్లాడట్లేదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, నాకున్నటువంటి అవగాహన మాత్రమే. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ అనేది లేదు, ఉండబోదు. సో మనకు ఇచ్చినటువంటి తేదీ ప్రకారమే 9 జూన్ 9/6/2024 రోజున మనకు ఎగ్జామ్ జరగబోతుంది గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది 99.9999% ఇది పక్కా. ఓకే, ఎందుకంటే మనకు ఇంకా కరెక్ట్ 10 రోజులే ఉంది. ఈ 10 రోజుల్లో వాయిదా వేయడానికి అంత బలమైన కారణాలు అనేవి కనిపించడం లేదు. ఒకవేళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేద్దాము, నిజంగానే అభ్యర్థుల యొక్క వాదనలు కావచ్చు, వాళ్ళ యొక్క రిక్వెస్ట్లు కావచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కరెక్ట్ అని పరిగణించినా కూడా వితిన్ 2-3 వీక్స్లో అంటే ఒక 2-3 వారాలు వాయిదా వేసి మళ్ళీ పరీక్ష పెట్టాలంటే తేదీలు దొరికే అవకాశం లేదు. మధ్యలో అంటే జూలై మధ్యలో ఒకవేళ పెట్టినా కూడా వెంటనే మళ్ళీ మనకు డిఎస్సి పరీక్షలు, తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రభావం వాటి మీద పడుతుంది. సో ఒక్కసారి అంటే ఒక సైకిల్ అన్ని ఇట్లా వరుసగా ఆపినప్పుడు ఒక సైకిల్ని మనం ఇలా తోస్తే మిగతా అన్ని ఎలాగైతే మొత్తం పడిపోతాయో ఆ విధంగా ఒక పరీక్షను డిస్టర్బ్ చేస్తే మొత్తం అన్ని డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనిపైన ఆలోచించట్లేదు అని చెప్పేసి, అంటే ఎగ్జామ్ని అనుకున్న టైంకి కండక్ట్ చేయాలి, ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు అయిపోయినాయి. సో చాలా రకాల టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వాయిదా వేయకుండా కండక్ట్ చేయడమే బెటర్ అనే ఆలోచనకు వచ్చినట్లు నాకు అన్అఫీషియల్ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి సమాచారం. సో ఎగ్జామ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి పోస్ట్పోన్డ్. ఓకే, సో హోప్స్ అయితే పెట్టుకోకండి. ఒకవేళ మీకు అంటే మీరు ఇంకా వాయిదా పడుతుందనే ఆలోచనలో ఉంటే అది మీ యొక్క వ్యక్తిగత సమస్య. ఓకే, సో ఫ్రెండ్స్ ఇదన్నట్లు. సో నో ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ కాబట్టి 10 రోజుల్లో ఎగ్జామ్ అయితే మనం రాయబోతున్నాం. నెక్స్ట్ హాల్ టికెట్ సంబంధించి కూడా ఎప్పటి నుంచి వస్తుంది అనేది మనకు సమాచారం ఇచ్చారు. 1 జూన్ 2024 జూన్ 1 రోజున మనకు అంటే ఎల్లుండి నుంచి మనకు హాల్ టికెట్స్ మధ్యాహ్నం 2 గంటలకు ఆఫ్టర్ 2 PM మనకు అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఏం చేయండి అంటే మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ క్రాస్ చెకింగ్ చేసుకోండి. హాల్ టికెట్లో వచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ మీవేనా అంటే మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి కావచ్చు, అప్లికేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్, ఇలా ప్రతి డేటాని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. తర్వాత అతి ముఖ్యమైనది ఏంటంటే మీ ఫోటో అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా. అంటే చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు అంటే ఒక 5-6 ఇయర్స్ క్రితము, అదేవిధంగా ఒక 10 ఇయర్స్ క్రితము నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన కొత్తలో ఈ మొబైల్స్, ఆండ్రాయిడ్ మొబైల్స్ పెద్దగా లేవు.
కాబట్టి అప్పుడు ఏదున్నా సరే ఇంటర్నెట్ షాప్కి పరిగెత్తే వాళ్ళము. ఏదున్నా అప్లికేషన్ ఉన్నా, ఏదున్నా సరే రిజల్ట్ అయినా ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసే వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు కొద్దిగా రెగ్యులర్గా చేస్తుంటారు కాబట్టి కరెక్ట్ ఫార్మేట్లో వాళ్ళు అప్లోడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన మొబైల్స్ అనేవి చాలా మంచి మొబైల్స్, స్మార్ట్ మొబైల్స్, అనేక రకాల అవకాశాలు మన దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి మొబైల్లోనే అప్లోడ్ చేస్తున్నారు. అలా అప్లోడ్ చేసే క్రమంలో కొన్నిసార్లు అంటే ఆ ఫోటో అనేది బ్లర్ పడవచ్చు, తలకిందులు పడవచ్చు, లేదంటే ఇమేజ్ సైజ్ అనేది అంటే వాళ్ళు ఎంత ఫార్మేట్లో అడిగారు, ఎంత డేటాలో అడిగారు, అదంతా మిస్ మ్యాచ్ కావచ్చు. వాటి వల్ల హాల్ టికెట్లో కనుక మీ ఫోటో రాకపోయినా, వచ్చిన ఫోటో మీది కాకపోయినా, ఆ వచ్చిన ఫోటో తలకిందులుగా కానీ తిక్కతిక్క కానీ వచ్చినా, లేదంటే బ్లర్ అంటే క్లారిటీ లేకుండా వచ్చినా, ఇలా ఏది జరిగినా కూడా మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది వెబ్సైట్లో పెట్టారు. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను షేర్ చేసిన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అందులో జాయిన్ అయినా కూడా మీకు అన్ని డేటా ఉంటుంది, అంటే ఫామ్స్ ఉంటాయి. సో ఈ డిక్లరేషన్ ఫామ్ ఒకటి తీసుకొని అందులో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళు అడిగినటువంటి డేటా మొత్తం ఫిలప్ చేసి ఫోటో ఒక దగ్గర అతికించమని చెప్పేసి ఇచ్చిండ్రు. అక్కడ ఫోటో అంటించి దాని మీద గెస్టెడ్ ఆఫీసర్ కానీ లేదంటే మీరు చదివినటువంటి లేటెస్ట్ అంటే చివరిగా చదివినటువంటి కాలేజ్ యొక్క ప్రిన్సిపల్తో కానీ అటెస్టేషను అంటే సంతకము అదేవిధంగా స్టాంప్ వేయించుకొని ఎక్స్ట్రా 2-3 ఫోటోస్ కూడా తీసుకొని తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది కదా, మీరు ఎక్కడైతే సెంటర్ పడుతుందో అక్కడికి హాల్ టికెట్తో పాటు క్యారీ చేయండి. ఇది కేవలము మళ్ళీ వినండి, ఇప్పుడు మళ్ళీ డౌట్ అడుగుతారు, సార్ అందరం చేసుకోవాలా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. ముఖ్యంగా కొత్త అభ్యర్థులు, అవగాహన లేని అడుగుతారు. అందరూ కాదు, ఎవరి ఫోటో అయితే సరిగ్గా పడదో, ఎవరి ఫోటో అయితే తలకిందులుగా లేదంటే చిన్నగా లేదంటే సరిగ్గా కనబడకుండా లేదంటే బ్లర్గా పడుతుందో అలాంటి వాళ్ళు మాత్రమే చేయాలి, మిగతా వాళ్ళు అవసరం లేదు. అయితే హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఈ హాల్ టికెట్ని ప్రతి ఒక్కరు కూడా కలర్ ప్రింట్ తీసుకోండి. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా యాక్సెప్ట్ చేస్తారు, కానీ కలర్ ప్రింట్ తీసుకుంటే ఆ ఫోటో అనేది కొంత క్లారిటీగా మనకు కనిపిస్తుంది. సో ఈజీ అవుతుంది. ఒక 10-20 రూపాయల కోసం పెద్దగా ఆలోచించకండి, కలర్ ప్రింట్ తీసుకునే ప్రయత్నం చేయండి. కలర్ ప్రింట్ మ్యాండటరీ ఏం కాదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి, కలర్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ కలర్ ప్రింట్ తీసుకుంటే అది బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. ఓకే, ఇక ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ నో ఫోటో ఆర్ బ్లర్ ఫోటో ఉంటే మాత్రమే ఈ డిక్లరేషన్ ఫామ్ నింపండి, లేదంటే అవసరం లేదు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకుపోవాల్సినటువంటి వాటిపైన కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పిన బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఒకటి, అదేవిధంగా మనకు ఈ హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో హాల్ టికెట్, ఒక ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్, ఓకే ఐడి కార్డ్ ఒకటి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ 3 యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి ఒకరోజు ముందే వెళ్ళి చూసుకోవడం బెటర్. ఇది ఆల్రెడీ మనకు ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చారు. 1 డే బిఫోర్ విజిట్ చేయండి. అంటే 1 డే బిఫోర్ కాదు, నేను 2 రోజుల ముందే చూస్తా అంటే మీ ఇష్టం. కానీ పరీక్షకు కనీసం ఒక రోజు ముందైనా, పరీక్ష రోజు డైరెక్ట్ వెళ్లకుండా మీరు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో అది ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే గూగుల్ ఉంది కదా, గూగుల్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి హాల్ టికెట్లో చూసుకొని మ్యాప్స్ పెట్టుకొని ఒకసారి ఒక ఐడెంటిఫై అంటే ఒక అవగాహన తెచ్చుకుంటారు, పర్లేదు. కానీ మనం చూసినటువంటి సెంటర్ అనేది మనకు గూగుల్లో చూపించినటువంటి ప్లేస్లో ఎగ్జాక్ట్గా కొన్నిసార్లు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు డేటా అప్డేషన్ చేయకపోవచ్చు, చాలాసార్లు జరిగినాయి. అదేవిధంగా మనకు గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ మహానగరంలో ఏమవుతుందంటే ఏదైనా ఒక ప్రాంతాల్లో ఒక సెంటర్ పడితే అక్కడికి చేరుకోవడానికి 1 అవర్ చూపించింది అనుకుందాం. కానీ వాస్తవానికి ఆ రోజు ఎగ్జామ్ జరిగే రోజు అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ కంటే ఎక్కువ పట్టవచ్చు, ట్రాఫిక్ ఉండొచ్చు, లేదంటే రూట్స్ అనేటివి కొన్నిసార్లు చేంజ్ చేయొచ్చు, ఏదైనా కావచ్చు, ముఖ్యంగా వర్షాలు పడవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి అక్కడికి కరెక్ట్ ఎంత టైం పడుతుంది, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని తెలుసుకోవాలంటే ఒక రోజు ముందు వెళ్ళండి. ఓకే, వెళ్ళి మీ సెంటర్స్ చూసుకోండి. అదేవిధంగా కొత్త ప్లేసెస్లో, కొంతమందికి అనుకున్న ప్లేస్లో కాకుండా ఎక్కడో వేరే కొత్త పట్టణాలలో, కొత్త ప్రాంతాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ పడతాయి. అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు క్లారిటీగా తెలిసి ఇంతకుముందుకే పదే విజిట్ చేసినటువంటి ప్రదేశాలు అయితే అప్పుడు చూడకపోయినా ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహబూబ్ నగర్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిన సెంటర్ మహబూబ్ నగర్. ఈ మహబూబ్ నగర్లో ఎన్టీఆర్ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఫస్ట్ టైం నేను గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పడింది అక్కడే. అంటే 2022 అక్టోబర్ 16న అక్కడ ఎగ్జామ్ సెంటర్ పడింది. నేను అప్పుడు వెళ్ళిన, చూసిన, రాసిన, అది ఎక్కడుందో నాకు తెలుసు, ఎగ్జాక్ట్గా నాకు ఆ లొకేషన్ తెలుసు. నేను మహబూబ్ నగర్లో అంటే దాదాపు 20 సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నా. కాబట్టి ఆ సెంటర్ అనేది నాకు క్లారిటీగా ఉంది. నాకు ఆ సెంటర్లో మళ్ళీ పడ్డది అనుకోండి, నాకు ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేను అసలు చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాను, నో ప్రాబ్లం. అలా కాకుండా అదే మహబూబ్ నగర్లో ఏదైనా నేను తిరగని ఏరియాలో పడింది అనుకోండి, అప్పుడు నేను ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. చూసుకొని ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా పెద్ద మహానగరం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ మిస్ అవుతారు.
ఇంకొక అంశం ఏంటంటే ఎగ్జామినేషన్ రోజు మనం ఒక అంచనాలు వేసుకుంటాం, అంటే 9:30, 10 వరకు అలౌ చేస్తారు కదా, సో 8 గంటలకు బయలుదేరినా సరిపోతుంది అని చెప్పేసి. అలా వేసుకున్నప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయినా, రూట్స్ చేంజ్ అయినా, లేదంటే వర్షాలు పడినా, లేదంటే తప్పు ఎగ్జామ్ సెంటర్కి పోయినా ఏదైనా అయితే మనము లేట్ అయిందనుకోండి ఎగ్జామ్కి అలౌ చేయరు. మన రీజన్స్ జెన్యూన్ ఉండొచ్చు కొన్నిసార్లు. నేను ఒకసారి లైవ్గా చూసిన, ఒకసారి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి నేను నాతో పాటు చాలామంది అంటే తెలియని వ్యక్తులు మేమంతా ఒక బస్సులో ఎక్కినాం. ఆ బస్సు అనేది మధ్యలోకి వెళ్ళిన తర్వాత రీపేర్ వచ్చింది. ఓకే, రీపేర్ రావడం వల్ల స్లోగా వెళ్ళింది. తర్వాత ఇంకో బస్సుకు వాళ్ళు ఎక్కించే ప్రయత్నం చేశారు, ఇంకో బస్సు అనేవి ఫుల్ వచ్చినాయి. అలా కొద్దిగా డిలే అయింది. తీరా చూస్తే మేము అక్కడ చేరుకునే వరకు 2 minutes 3 minutes లేట్ అయింది. మేము చాలా ఆర్గ్యుమెంట్ చేసినాం, చాలా ఆర్గ్యుమెంట్, మా తప్పేం లేదు, మేము చాలా తొందరగా వచ్చినాం, యాక్చువల్గా మేము హాఫ్ అన్ అవర్ 1 hour ముందే రావాలి, అయినప్పటికీ కూడా ఈ బస్సు ప్రాబ్లం వల్ల మేము నష్టపోయినామని చెప్పేసి ఎన్ని చెప్పినా ఎగ్జామినేషన్కి అలో చేయలేదు. ఓకే, మా రీజన్స్ జెన్యునే, కానీ అక్కడ రూల్స్ అనేవి రూల్సే ఇలా ఉంటాయి. కాబట్టి డోంట్ టేక్ రిస్క్ అనేది తీసుకోకూడదు. ఎగ్జామ్ సెంటర్ ఖచ్చితంగా చూసుకోండి. మొదటిసారి ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే అవసరం అంటే పరిస్థితి ఉంటే ఒకరోజు ముందే వెళ్ళి అడ్రస్, దాని లొకేషన్ అంతా చూసుకునే ప్రయత్నం చేయండి. బాగా తెలిసిందైతేనే మీరు డైరెక్ట్గా వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సిల్లీ అనిపిస్తుంది మీకు, బట్ చాలామంది ప్రతి ఎగ్జామ్లో కూడా వందల మంది ఈ రీజన్తోనే ఎగ్జామ్ రాయారు. ఈ రీజన్తోనే అంటే లేట్ వెళ్ళడం, ఎగ్జామ్ సెంటర్ అనేది సరిగ్గా చూడకపోవడం. కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రతి ఎగ్జామ్ కూడా ఏమవుతుందంటే గూగుల్ను నమ్ముకొని వెళ్ళి, గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళి బోల్తా పడుతున్నారు. కేవలం గూగుల్ పైన డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు ఎగ్జామినేషన్కి వెళ్ళేదానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్లో ముఖ్యమైనవి. ఉమెన్ వచ్చేసి నో మెహందీ. చాలామంది ఏం చేస్తారంటే ఆ గోరింటాకును చూడగానే, అంటే మహిళలకు అది ఒక రకమైన చాలా ఇష్టం అన్నట్లు, సో దాన్ని తప్పు కాదు, మహిళలకు సాధారణంగా ఉండే ఇష్టమే. ప్రతి ఒక్కరు కూడా ఆ మెహందీని చూడగానే వెంటనే, అంటే వాళ్ళ మనసు కంట్రోల్ కాదు, వెంటనే పెట్టుకోవాలనిపిస్తుంది, తప్పు లేదు. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో మనకు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు కాబట్టి ఫింగర్ అనేది ఆ క్యాప్చర్ కాదు కాబట్టి, తంబు క్యాప్చర్ కాదు కాబట్టి అది పెట్టుకోకండి. ఓకే, ఈ మెహందీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఎందుకంటే ఆల్రెడీ పెట్టుకొని ఉంటే నో ప్రాబ్లం, అది పోతుంది. కానీ ఇప్పుడు ఈ 10 daysలో ముఖ్యంగా ఇప్పుడు పెట్టుకుంటే కనుక చాలా డార్క్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ రిస్క్ చేయొద్దు. ఓకే, దాంతోపాటు ఆర్నమెంట్స్ కూడా రకరకాల నగలు ఉంటాయి కదా, ఈ ఆర్నమెంట్స్ కూడా పెట్టొద్దు అన్నారు. సో సాధారణంగా మ్యారీడ్ ఉమెన్కి అయితే ఆ తాలిబొట్టు, మంగళసూత్ర ఏదైతే ఉంటుందో అది నో ప్రాబ్లం, బట్ ఆ మెట్టెలు, ఆ మంగళసూత్రాలు అయితే ప్రాబ్లం ఉండదు. కానీ పెద్ద పెద్దవి చెవులకు కానీ, ముక్కుకు కానీ, ఇంకా రకరకాల ఉంటాయి కదా, అవి అయితే అవాయిడ్ చేయండి. అవి అయితే ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. నో ఆర్నమెంట్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెన్ అయితే టెంపరరీ టాటూస్, అంటే మనకు చేతి పైన, హ్యాండ్స్ పైన, ఈ ఫింగర్స్ పైన టాటూస్ కొంతమంది టెంపరీగా వేయించుకుంటుంటారు. అలాంటి టాటూస్ వేయించుకోకూడదు. ఒంటి మీద ఎక్కడైనా మీ భుజం పైననో లేదంటే ఎక్కడో ఒక దగ్గర టాటూస్ ఆల్రెడీ మీరు వేసుకున్నవైతే ఆ పచ్చబొట్లు చేతి పైన చాలామంది రాసుకుంటారు కదా, అట్లాంటి ప్రాబ్లం కావు. కానీ ముఖ్యంగా ఫింగర్స్ పైన, ఈ తంబు కానీ ఫింగర్స్ పైన టెంపరీగా టాటూస్ కానీ, కొంతమంది మెహందీ కూడా పెట్టుకుంటుంటారు. ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. ముఖ్యంగా షూ వేసుకోకూడదు. ఓకే, షూ నాట్ అలౌడ్. షూ వేసుకోకుండా చెప్పులు మాత్రమే, స్లిప్పర్స్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి. ఉమెన్ కూడా స్లిప్పర్సే వేసుకొని వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ బయోమెట్రిక్ విల్ బీ టేకెన్. బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా, అంటే ఈ బయోమెట్రిక్ మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలా అటెండ్ అయితేనే ఆ బయోమెట్రిక్లో మన డేటా ఎంట్రీ అయితేనే మన పేపర్ వాల్యుయేషన్ అవుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఎగ్జామ్కి సంబంధించి ఇప్పుడు ఇవి మైండ్లో పెట్టుకొని మీరు ఒక మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా రెడీ అవ్వండి ఎగ్జామ్కి. అయిన తర్వాత ఇప్పుడు మన చేతిలో 10 days ఉంది. లాస్ట్ 10 days ఏం ప్రిపరేషన్ చేయాలి? ఓకే, ఈ లాస్ట్ 10 days అంటే మే నెలలో 31వ తారీఖు, జూన్ నెలలో 1, 2, 3, 4, 5, 6, 7, 8 రోజులు, ఇక్కడ ఒకటి 9 రోజులు, ఎగ్జామ్ రాసే రోజు 10వ రోజు. ఓకే, సో ఈ విధంగా మొత్తం 10 రోజులు ఉన్నాయి. అయితే ఎగ్జామ్ రాసే 10th day, ఎగ్జామ్ ముందు రోజు 9th day, ఈ 2 తీసేస్తే 8 days, 8 రోజులు మాత్రమే చదువుకోవడానికి కేటాయించవచ్చు. ఎగ్జామ్ ముందు రోజు ఖచ్చితంగా చదవకండి, ఎందుకంటే మనకు ఆ రోజు చదివేది ఏది గుర్తుండదు, చాలా టెన్షన్ అవుతుంది, చాలా ప్రెషర్ ఉంటుంది, అన్ని చదవాలనిపిస్తుంటుంది, అన్ని కొత్తగానే అనిపిస్తున్నాయి, అన్ని మర్చిపోయినట్లు అనిపిస్తుంటుంది, ఆ ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంటుంది. కాబట్టి ఆ రోజు ఏమి చదవకండి. మీరు చదవాల్సింది, చేయాల్సింది అంటే ఇప్పటికే చేసి ఉండాలి. ఏదైనా మిగిలి ఉంటే ఆ కొసరు కొనలు ఏమైనా ఉంటే ఈ వారం రోజులు, ఈ 8 రోజులు చేయొచ్చు. కానీ ఎగ్జామ్ ముందు రోజు ఒక్కరోజే చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్, డోంట్ రీడ్ ఎనీథింగ్. ఆ రోజు అవసరమైతే మంచిగా సినిమాలో ఏవో మీకు నచ్చిన పనులు చేసేసి హ్యాపీగా పడుకోండి. ఓకే, ఆ రోజే మీ ఎగ్జామ్ సెంటర్ని కూడా చూసుకొని, అంటే విజిట్ చేసి కొద్దిగా క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 9th day అంటే 8 జూన్ రోజున, ఎగ్జామ్ ముందు రోజున ఏమి చేయొద్దు, అంటే ప్రిపరేషన్ ఏమి చేయొద్దు. తర్వాత 10th day అంటే 9th జూన్ రోజున ఎలాగో ఎగ్జామ్ పోతాము. కాబట్టి మన చేతిలో చదవడానికి 8 రోజులు మాత్రమే, 8 days ఓన్లీ.
అయితే ఈ 8 డేస్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ చేయకూడనివి చెప్తా. ఏం చేయొద్దు అంటే నో టెస్ట్స్, టెస్టులు రాయొద్దు, అవసరం లేదు, ఇంకా టెస్టులు అవసరం లేదు. మాక్ టెస్టులు రాస్తుంటారు. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తుంటాయి మనకు. ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్ది ఏమవుతుంటుందంటే మొబైల్ యాప్స్లో ఇప్పుడు మొత్తం ఆన్లైన్ కోచింగ్ అనేది, ఆన్లైన్ యాప్స్, మొబైల్ యాప్స్ అనేటివి రాజ్యం వెళ్తున్నాయి ప్రిపరేషన్లో. కాబట్టి పోటీ పరీక్షలలో చాలామంది రూపాయకు, 10 రూపాయలకు, 5 రూపాయలకు ఫ్రీగా లేదంటే 20 రూపాయలకు టెస్ట్ సిరీస్లు ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ అనేది గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత దాని ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అది సేల్స్ అవ్వవు, ఎవరు కొనరు, దాని అవసరం ఉండదు. కాబట్టి ఎంతో కొంత 10 రూపాయల టెస్ట్ సిరీస్ పెట్టినారు అనుకుందాం. ఒకప్పుడు 1000 రూపాయలు, 500, 100 రూపాయలు ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఇప్పుడు కేవలం 10 రూపాయలకు పెడితే 10 రూపాయలే కదా, ఒక ఛాయ్ తాగినంతనే కదా అని చెప్పేసి చాలామంది కనెక్ట్ అవుతారు. ఓకే, సో 4 లక్షల మంది గ్రూప్ 1 అప్లికెంట్స్ ఉన్నారు కదా, అందులో జస్ట్ ఒక 10% మెంబర్స్ కనెక్ట్ అయినా 40,000 మంది, 1% కనెక్ట్ అయినా 4,000 మంది, 1% మెంబర్స్ తీసుకున్నా కూడా 4,000 ఇంటూ 10 అంటే 40,000 రూపాయలు ఆ మొబైల్ యాప్కు, ఆ ఇన్స్టిట్యూషన్కు వస్తుంది. కాబట్టి ఏం చేస్తుంటారంటే ఆఫర్స్ పెడతారు, కానీ దానివల్ల లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాస్తే మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్స్ అనేవి తయారు చేసేటప్పుడు ఎవరు ఎలా తయారు చేస్తారో తెలియదు, ఏ ఇన్స్టిట్యూట్ ఎలా తయారు చేస్తారో తెలియదు. అది కొన్నిసార్లు వాస్తవాలకు దగ్గర ఉంటాయి, కొన్నిసార్లు వాస్తవాలకు దూరం ఉంటాయి. మనం చదివిందంతా ఒకటైతే వాళ్ళు ఇచ్చింది ఒకటి కావచ్చు, అప్పుడు మార్కులు తగ్గిపోతే మనం డిసప్పాయింట్ అవుతాము. కొన్నిసార్లు మనం చదివినవే అనుకుందాం, అప్పుడు విపరీతమైన మార్కులు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు మనము చాలా అంటే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్కి, అత్యుత్సాహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది లాభం చేయదు. సో డోంట్ రైట్ ఎనీ ఎగ్జామ్, ఎనీ టెస్ట్ సిరీస్, అంటే టెస్ట్ సిరీస్లు రాయొద్దు గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి. ఇప్పటి నుంచి మీరు ఆల్రెడీ పర్చేస్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఒక టెస్ట్ సిరీస్ పర్చేస్ చేశారు, అందులో 20 టెస్టులు ఉన్నాయి, మీరు ఇప్పటికే 10 రాశారు, ఇంకా 10 ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి కూడా రాయొద్దు, అవసరం లేదు. ఓకే, కాకపోతే వాటికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు కానీ, బుక్స్ కానీ ఉంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లాగా ప్రాక్టీస్ చేయండి అంతే. ప్రాక్టీస్ ద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, బట్ నాట్ టెస్ట్స్. ఓకే, టెస్టులు లాగా రాయొద్దు, ఇప్పుడు అవసరం లేదు. నో న్యూ సబ్జెక్ట్స్ అంటే మీకు అందులో సిలబస్లో ఇచ్చినటువంటి 13 అంశాలలో మీరు అన్ని చదివి ఉండొచ్చు, కొన్ని చదివి ఉండొచ్చు, కొన్ని పర్ఫెక్ట్ అయ్యి కొన్ని సగం చదివి ఉండొచ్చు, ఏది చదవకుండా కూడా ఉండొచ్చు. అయితే కొత్తగా ఫర్ ఎగ్జాంపుల్ 13 అంశాలలో 3 సబ్జెక్ట్స్ వదిలిపెట్టినాం అనుకుందాం, ప్రస్తుతానికి ఏదో కారణం వల్ల చదవలేదు అనుకుందాం. ఇప్పుడు 13లో 10 చదివినాము, 3 చదవలేదు కదా, అరే ఈ 3 నుంచి కూడా, ఈ 3 ఏరియాస్ నుంచి కూడా మన క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి కూడా నేర్చుకుంటే అయిపోతుంది కదా అని చెప్పేసి ఈ 10 డేస్లో, ఈ వారం రోజుల్లో, 8 డేస్లో రిస్క్ అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇప్పటికే ఆల్రెడీ చదివినటువంటి ఆ 8, 9, 10, 2, 3 ఎన్నో ఉంటాయి కదా టాపిక్స్, వాటిని రివిజన్ చేసుకోండి. వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ని మిస్ అవ్వకుండా చూసుకోవడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా మీరు కొత్తవి చదివినా కూడా సో ఇవి సరిగా గుర్తుకులేక అవి మర్చిపోయి మొత్తానికి మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నో న్యూ సబ్జెక్ట్స్, కొత్త సబ్జెక్ట్స్కి వెళ్ళకండి. ఓకే, మోస్ట్లీ ఒకవేళ వెళ్ళాల్సి వస్తే, ఒకవేళ చదవాల్సి వస్తే ఏం చేయాలి అనేది చెప్తా, డోంట్ వరీ. సో కొత్త సబ్జెక్ట్స్ని పెట్టుకోకండి. నో హ్యూజ్ సబ్జెక్ట్స్. ఓకే, హ్యూజ్ కంటెంట్ అంటే ఎక్కువ కంటెంట్స్, ఎక్కువ టైం తీసుకునే సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్ ఉంది, సైన్స్ చదవలేదు అనుకుందాం, కానీ సైన్స్ నుంచి క్వశ్చన్స్ వెయిటేజ్ పర్వాలేదు, ఒక 15 నుంచి 20 వరకు కూడా రావచ్చు, 10 కూడా రావచ్చు, 10 నుంచి 20 మధ్యలో ఎన్నైనా రావచ్చు. కానీ సైన్స్లో భౌతిక శాస్త్రం ఉంటుంది, రసాయన శాస్త్రం ఉంటుంది, జీవశాస్త్రం ఉంటుంది, జీవశాస్త్రంలో కూడా జంతు శాస్త్రం ఉంటుంది, వృక్ష శాస్త్రం ఉంటుంది. ఓకే, సో ఇవన్నిటితో పాటు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇదంతా చదవడానికి కనీసం ఒక 20 నుంచి 30 రోజులు కూడా పట్టొచ్చు. అలాంటిది మీరు ఇప్పటివరకు అసలే టచ్ చేయలేదు అనుకుందాం, అసలే సైన్స్ టచ్ చేయలేదు, వదిలేసేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ చదివి ఉంటే రివిజన్ చేసుకోవచ్చు. రివిజన్ యూ కెన్ డూ ఎనీ సబ్జెక్ట్, బట్ డోంట్ గో ఫర్ న్యూ సబ్జెక్ట్. ఓకే, కొత్తగా మీరు ఇప్పటివరకు చదవని సబ్జెక్ట్ అయ్యి ఉంటే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అది హ్యూజ్ కంటెంట్ ఉంటే, మార్కులు వచ్చినా కూడా ఎక్కువ ఏమంటారు చదవాల్సిన కంటెంట్ ఉంటే దాన్ని ఇప్పుడు పెట్టుకోవడం వల్ల మీకు టైం అనేది చాలా కిల్ అవుతుంది. ఓకే, కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతింటుంది. అలాంటి రిస్క్ చేయకండి. ఓకే, అయితే మరి ఏం చేయాలి? వాట్ కెన్ వీ డూ? మనం ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ వన్ ఓన్లీ రివిజన్. మీరు ఎన్నైనా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు ఒక పాలిటీ చదివారు, ఒక ఇండియన్ హిస్టరీ చదివారు, ఒక తెలంగాణ హిస్టరీ చదివారు, తెలంగాణ కల్చర్ చదివారు, తెలంగాణ స్కీమ్స్ చదివారు, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకున్నారు, రీజనింగ్ చేస్తున్నారు, ఇట్లా అనుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, ఇలా మొత్తం 13లో ఒక 5 or 6 చదువుకున్నారు మినిమం అనుకుందాం. వాటిని రివిజన్ చేయండి. వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ ఒక 30 వచ్చినా, 40 వచ్చినా, 50 వచ్చినా అవి పర్ఫెక్ట్గా తప్పు పోకుండా ఆన్సర్ పెడితే చాలు.
రిమైనింగ్ మార్కులు రిమైనింగ్ క్వశ్చన్స్లో మనం కొద్దిగా గెస్ చేసి పెట్టినా అటు ఇటు చేసినా ఏదో ఒక రకంగా ఒక 10, 20, 30 మార్కులు యాడ్ అవుతాయి. మొత్తంగా ఒక 70 వరకు 70+ వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ గట్టెక్కుతాం. ఓకే, సో మనం ఈజీగా బయటపడాలంతే. 150కి 130 మార్కులు వచ్చినా అక్కడ కిరీటం ఉండదు, అక్కడ సన్మానం ఉండదు, అక్కడ మెయిన్స్లో వెయిటేజ్ ఉండదు. కాబట్టి మనం పాస్ అయ్యే విధంగా ఇలాంటి స్ట్రాటజీస్ చేసుకోవాలి ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు. సో ఇది అన్నట్లు ఓన్లీ రివిజన్. మీరు ఇప్పటివరకు చదివిందే బాగా రివిజన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్. మీరు న్యూ సబ్జెక్ట్స్ ఏవి వద్దన్నా కదా, ఒకవేళ చదవాలనుకుంటే కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ ఎందుకు అంటున్నానంటే మనకు 2022లో గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్పుడు చదివిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు గ్రూప్ 1కి పనికిరావు దాదాపుగా. ఎందుకంటే మారుతుంటుంది కరెంట్ అఫైర్స్, ఎప్పటికైనా డైనమిక్ కాబట్టి కరెంట్ అఫైర్స్ చదవాలి. కానీ అదే 2022 గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్పుడు చదివినటువంటి భారతదేశ చరిత్ర ఇప్పుడు కూడా అదే ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత అయినా అదే ఉంటుంది. అప్పుడు చదివిన పాలిటీ 99% అదే ఉంటుంది, ఏమైనా కొత్త చట్టాలు కొత్త అమెండ్మెంట్స్ వస్తే తప్ప. ఓకే, సో అప్పుడు చదివినటువంటి కల్చరు, తెలంగాణ కల్చర్ ఇప్పుడు అదే ఉంటుంది. కాబట్టి అలాంటి నో ప్రాబ్లం. బట్ కరెంట్ అఫైర్స్ అనేది మారుతుంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ చూసుకోండి. మీకు బాగా టైం ఉండి అన్ని చదివేసినాం, ఇంకా మాకు ఏం చదివేది లేదు అనుకుంటే అప్పుడు ఇంకొక 3 మంత్స్ అంటే 9 మంత్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. బట్ 6 మంత్స్ ఎనఫ్ అని చెప్పేసి నేను అంటాను. ఆ తర్వాత 6 మంత్స్ కంటే ఇంకా బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంపార్టెంట్ మాత్రమే ఎక్కువ వార్తలు ఉన్నాయి చూసుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ చదువుకోవచ్చు, అది కూడా ప్రశాంతంగా చదువుకోండి, టెన్షన్గా కాకుండా. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ పథకాల విషయానికి వస్తే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల పాలసీస్, అనేక రకాల స్కీమ్స్ అనేటివి అనౌన్స్మెంట్ చేసింది. అందులో కొన్ని ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, కొన్ని ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఈ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ రావడం వల్ల కొద్దిగా కొన్ని డిస్టర్బ్ కూడా అవుతున్నాయి. అవన్నీ రాజకీయ కోణం, అది పక్కన పెడితే వాటిని అనౌన్స్ చేసినప్పుడు వాటికి సంబంధించినటువంటి మెయిన్ అంటే థీమ్ ఏంటి, ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఆ స్కీమ్ యొక్క ప్రొసీజర్ ఏంటి, అర్హులు ఎవరు, దాంట్లో వస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరు, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఆ స్కీమ్కి సంబంధించినటువంటి అన్నీ చూసుకోండి. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే మరి గత ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము గత 10 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ చదవద్దా? మిషన్ కాకతీయ లాంటివి ఉన్నాయి, మిషన్ భగీరథ లాంటివి ఉన్నాయి, అనేక స్కీమ్స్ ఉన్నాయి కదా, రైతు బంధువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి అవి చదవద్దా అంటే అవి చదవాలి. కానీ ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ప్రస్తుత ప్రభుత్వము కొన్ని స్కీమ్స్ పేర్లు మార్చింది. గతంలో ఉన్న స్కీమ్స్నే కొద్దిగా మాడిఫై చేసి పేర్లు మార్చి వాటి బెనిఫిషియరీస్ అంటే దాని నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ అనేవి కొద్దిగా మార్చి అలాంటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారంటీలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి నేమ్స్ కావచ్చు, ఇలాంటివి కొన్ని పాలసీస్ కావచ్చు, కొన్ని అంతర్జాతీయంగా కొన్ని ఒప్పందాలు కావచ్చు, ఇలాంటివన్నీ 5 నెలల్లో 5 మంత్స్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో కూడా మే 15 వరకు కూడా జరిగినవి ఉంటాయి కదా. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆల్రెడీ వచ్చేస్తాయి. బట్ స్కీమ్స్ని ప్రత్యేక దృష్టితోన మీరు ఈ 4-5 మంత్స్లో వచ్చినటువంటి తెలంగాణ స్కీమ్స్ని ఫోకస్ ఎక్కువ చేయండి, అప్పుడు మార్క్స్ అనేటివి కవర్ అవుతాయి. నెక్స్ట్ కల్చర్, తెలంగాణ కల్చర్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి తెలంగాణ కల్చర్ని కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, బట్ ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, కొద్దిగా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రివిజన్ బాగా చేసుకోండి. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి జాగ్రఫీ, తెలంగాణ భూగోళ శాస్త్రం పైన కూడా, ఎందుకంటే అనేక మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ తెలంగాణ జాగ్రఫీ అనే దాంట్లో కొన్ని అంశాలు చూసుకోండి. ఓకే, ఇప్పుడు చదవాలి అనుకుంటే కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ కల్చర్, తెలంగాణ జాగ్రఫీ ఇలాంటివి ఫోకస్ చేసుకోండి, సరిపోతుంది. మిగతా అన్ని రివిజన్ చేసుకోవచ్చు. ఓకే, రివిజన్ ఎక్కువ చేయండి. నెక్స్ట్ టైంని మీరు ఎలా డివైడ్ చేసుకున్నా అంటే డేలో ఒక 10 అవర్స్ చదివితే అందులో 6 అవర్స్ రివిజన్ పెట్టుకోండి, 4 అవర్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైనా కొత్తగా చదువుతుంటే చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 31/5/2024 31 అంటే మార్చ్ 31 నుంచి మనకు 7/6/2022 7వ తారీఖు జూన్ వరకు ఈ 8 రోజులు మాత్రమే చదువుకోండి. రివిజన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు రివిజన్. అయితే డేలు దగ్గరకు వచ్చే కొద్ది, ఎగ్జామ్కి వచ్చే కొద్ది మన ప్రిపరేషన్ టైంని కూడా తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 31 మే రోజున 10 అవర్స్ చదివితే నెక్స్ట్ డే ఒక 10% తగ్గించండి, అంటే ఒక 9 అవర్స్. తర్వాత రోజు ఇంకొక 1 అవర్ తగ్గించండి, అంటే 8 అవర్స్. ఇలా టైంని 8, 7 ఇలా రోజులు ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్ది ప్రెషర్ తగ్గించుకోవాలి మైండ్ పైన. కాబట్టి కొద్దిగా తక్కువ అంటే రీడింగ్ అవర్స్ అనేవి తగ్గించుకుంటూ వస్తే అది ఎక్కువగా బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఇది. ఇక 8వ తారీఖున ఎగ్జామ్ ముందు రోజు టేక్ రెస్ట్ తీసుకోండి. నో యువర్ ఎగ్జామ్ సెంటర్, మీ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో డోంట్ టేక్ రిస్క్ అవసరం లేదు, రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా మైండ్కి రెస్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చిన్న పాయింట్సే కానీ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మార్కులను 2-3 మార్కులైనా కనీసం ప్రభావితం చేస్తాయి. ఒక్క మార్కుతోనూ కూడా మెయిన్స్కి సెలెక్ట్ కాని వాళ్ళు చాలామంది ఉంటారు, పాయింట్స్లో కూడా ఉంటాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్.
బ్రెయిన్ స్ట్రెయిన్ అయినా, నిద్ర సరిగా లేకపోయినా, హెల్త్ సరిగా లేకపోయినా, ఆ రోజు బాగా చదివి మొత్తం మైండ్ అనేది డిస్టర్బ్ అయినా, లేదంటే ఏమైనా సంఘటనలు, గొడవలు, లేదంటే ఏమైనా సమస్యలు వచ్చినా, ఏం జరిగినా అది ఎగ్జామినేషన్లో దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో చదవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ 9th జూన్ 9 రోజున ఎగ్జామ్ డే. ఎగ్జామ్ రోజు ఏం చేయాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్లో ఏం చేయాలని చూద్దాము. ఆ రోజు బీ ఎట్ ద ఎగ్జామ్ సెంటర్ బై 8 AM. మనకు 9 నుంచి 9 గంటలకు గేట్స్ ఓపెన్ చేస్తారు, 10 గంటలకు గేట్స్ క్లోజ్ చేస్తారు. 9 నుంచి 10 మధ్యలో అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత 9:30కు బయోమెట్రిక్ స్టార్ట్ అవుతుంది, 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 10 లోపల గేట్స్ క్లోజ్ చేస్తారు. అయితే మనం బార్డర్లో 10 ఉంది కదా, 10 అంటే 9:45కి 9:50కి నేను రీచ్ అయితే సరిపోతుంది అని టెన్షన్ పెట్టుకోవద్దు. ఒకవేళ రీచ్ అయినా టెన్షన్లో ఎగ్జామినేషన్లో కాసేపు మైండ్ పనిచేయదు. కాబట్టి పీస్ఫుల్గా ఉండాలంటే 8 గంటల లోపలనే 8:30 లోపల ఎగ్జామ్ సెంటర్కి చేరుకునే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ 9 లోపల గేట్స్ ఓపెనింగ్ టైం లోపల అక్కడ చేరుకునే ప్రయత్నం చేయండి. ఓకే, ఇది అన్నట్లు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎవరితోనో కూడా ఏం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ గురించి. ఎగ్జామ్కి వెళ్ళే ముందర సబ్జెక్ట్ చదవకండి, సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయకండి. అది ఎక్కువ కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది. ఓకే, సో అవసరం లేదు. నెక్స్ట్, ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా లైట్ బ్రేక్ఫాస్ట్, అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యి మనం కంఫర్టబుల్గా ఉండే విధంగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఏమైనా జ్యూసెస్ కావచ్చు, ఏమైనా లిక్విడ్స్ కావచ్చు, లేదంటే లైట్గా ఉండేటువంటి ఏదైనా బ్రేక్ఫాస్ట్లు తీసుకోండి. ఎక్కువగా అంటే హెవీ ఫుడ్, అదేవిధంగా హెవీ మసాలా ఉండేది, మనకు ఇబ్బంది కలిగించేటువంటి ఫుడ్ తీసుకోవద్దు. ఇవి ఎగ్జామినేషన్లో కొద్దిగా ఇరిటేషన్ చేస్తుంటాయి. ఓకే, వీటి ప్రభావం కూడా తెలియకుండా ఎంతో కొంత ఉంటుంది. సో కొద్దిగా మంచి ఫుడ్ అంటే లైట్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకుని వెళ్ళిపోండి. దిస్ ఈజ్ అబౌట్ ఎగ్జామినేషన్ డే. ఫస్ట్ ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్ళే ముందు వరకే చేయాల్సినటువంటి పనులు. ఇప్పుడు అసలైన కథ. ఇన్ని రోజులు ఏం చేసినావు? 13 ఏళ్ల నుంచి 12 ఏళ్ల నుంచి నోటిఫికేషన్ రాలేదు కదా, అది ఇప్పుడు వచ్చింది కదా. సో నువ్వు ఒక 5, 10 ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు అనేది పక్కన పెట్టేసేయి. ఆ ఎగ్జామినేషన్లో 3 గంటలు లేదా 2.5 గంటలు నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తావనే దానిపైననే నువ్వు మెయిన్స్కి వెళ్ళవా అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ నీ యొక్క ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్, ఎగ్జామినేషన్ హాల్కి పోయిన తర్వాత ముఖ్యంగా పరీక్ష రాసేటువంటి 150 నిమిషాలు ఏం చేయాలి, ఎలా రాయాలి, ఇక్కడనే నేను చెప్పాల్సినటువంటి అసలైన విషయం ఇక్కడనే ఉంది. ఇంకొక 5-10 నిమిషాలు ఓపికగా వినండి. సో ఫ్రెండ్స్, మనం ఎంత చదివినాము, ఎంత గుర్తుంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కెపాసిటీ ఉంది, ఇదంతా ఇంకా ఆ టైంలో మనం ఆలోచించాల్సిన పని లేదు ఎగ్జామ్లోకి పోయిన తర్వాత. కానీ మనలోనే ఉన్నటువంటి నాలెడ్జ్నే, ఆ లిమిటెడ్ నాలెడ్జ్నే కరెక్ట్ వేలో ఎగ్జామినేషన్లో పెడితే మనకు 4 నుంచి 5 మార్కులు, కనీసము గరిష్టంగా ఒక 10 మార్కుల వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంది. 5 to 10 మార్క్స్ డిఫరెన్స్ అంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేసే విధానమే, ఓకే, క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేసే విధానాన్ని బట్టే అలా ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు చెప్పబోతున్నా, మొత్తం ఓపికగా చూడండి. సో ఫ్రెండ్స్, మనకు 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 9:30 నుంచి 10:30 మధ్యలో బయోమెట్రిక్ తీసుకుంటారు. 10:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందే మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, కాసేపు ఆ బబ్లింగ్ అవన్నీ ప్రాసెస్ ఉంటాయి. అయిపోయిన తర్వాత 10:30కి బెల్ మోగినప్పుడు మనకు ఓపెన్ చేస్తారు, ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ అందరూ ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు చేసేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా ఫాలో అవ్వరు. రెండవది ఎవరు చేయరు, టైం అయిపోతుంది కదా అని చెప్పేసి. క్వశ్చన్ పేపర్ని అక్కడ ఆ సీల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్ పేపర్లో అన్ని పేజెస్ కరెక్ట్ వచ్చినాయా లేదా, ప్రింట్ కరెక్ట్ వచ్చిందా లేదా, అదేవిధంగా అన్ని పేజెస్ ఉన్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 31, 32 అయిన తర్వాత 33, 34 పేజీ మిస్ అయింది, 35 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. ఆ పేజ్ ఎటు పోయినట్లు? కొన్నిసార్లు ఏదో జరగచ్చు, ఏమైనా మిస్టేక్స్ జరగచ్చు, అవి రాకపోయి ఉండొచ్చు, సరిగా ప్రింట్ అవ్వకపోయి ఉండొచ్చు, ఇలాంటివి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ కరెక్ట్ వచ్చిందా లేదా అన్నీ చూసుకోవాలి. సో అది చేయరు. అయితే ఇక్కడ నేను చెప్పేటివన్నీ కూడా నేను ఏం చేస్తానో అవే మీకు చెప్తున్నా, నేను ఫాలో అయ్యేటివే మీకు చెప్తున్నా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ 5 మినిట్స్ 150 నిమిషాలలో ఒక 5 నిమిషాలు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే 5 నిమిషాలు మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకండి. అంటే ఇది నా సజెషను, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ, నేను ఫాలో అయ్యేది మాత్రమే. ఇది ఆర్డర్ ఏం కాదు. మీరు ఎందుకు చెప్తారు అట్లా చేయొద్దని? నా ఇష్టం, నేను చేస్తా అంటే మీ ఇష్టం అది. కానీ నేనేం చేస్తా అంటే, ఫస్ట్ 5 మినిట్స్ నేను క్వశ్చన్ పేపర్ని అటెంప్ట్ చేయను అంటే మీన్స్ క్వశ్చన్స్ చదివి బబ్లింగ్ స్టార్ట్ చేయను. క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే సీల్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి పేజెస్ అన్నీ వచ్చి నేను చూసుకున్న తర్వాత మొత్తం క్వశ్చన్ పేపర్ని ఫాస్ట్గా ఇలా ఒక లుక్ వేసుకుంటూ పోతా. దానివల్ల ఏం జరుగుతుందంటే, మనకి నో ద క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అనేది ఒక అవగాహన వస్తుంది. అంటే మనకు క్వశ్చన్ పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చిండా, లేదంటే లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చిండా, ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అక్టోబర్ 2022లో జరిగినటువంటి ఎగ్జామ్లో లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత రెండవసారి జరిగినటువంటి ప్రిలిమ్స్లో
కొంచెం తగ్గింది లెంత్, కానీ డిఫికల్టీ పెరిగింది. ఓకే, అయితే ఇప్పుడు అలానే రావచ్చు, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ లేదంటే 1 or 2 స్టేట్మెంట్స్ ఉన్నటువంటి ఫాస్ట్గా చేయగలిగినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ఉండొచ్చు. అంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఒక బ్లూ ప్రింటు లేదంటే ఒక వైట్ ప్రింటు లేదంటే ఇట్టనే ఇవ్వాలి, ఈ క్వశ్చన్స్ ఇవ్వాలి, ఈ చాప్టర్ నుంచి ఇన్ని ఇవ్వాలి, ఈ సబ్జెక్ట్ నుంచి ఇన్ని ఇవ్వాలి, ఇలాంటి కండిషన్స్ ఏమీ లేవు. మనం అనుకున్నట్లుగా కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ రావచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ నుంచి తక్కువ రావచ్చు. కొన్నిసార్లు మనం ఒక సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తారు అనుకుంటే 2 రావచ్చు. ఏదైనా జరగవచ్చు ఎగ్జామినేషన్లో. కాబట్టి మన క్వశ్చన్ పేపర్ అనేది ఎలా ఉంది అనే దానిపైన ఒక ప్రాథమిక అవగాహన, అంటే ప్రతి క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు, ఇలా తిప్పుకుంటూ పోండి ఒక్కసారి ఈ 5 minutesలో. దానివల్ల ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్స్ లెంతీ వచ్చినాయా, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయా తెలుస్తుంది. ఇక్కడ దానివల్ల జరిగే లాభం ఏంటంటే మనం క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసే స్ట్రాటజీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్రికెట్ ఉంది, క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఒక టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ టీం ఏం చేస్తుంది, 200కు పైగా రన్స్ కొట్టింది 2020 మ్యాచ్లో. ఇప్పుడు చేంజింగ్ చేసే టీం ఏం చేస్తుందంటే స్టార్టింగ్ నుంచి ప్లాన్ అనేది, ముందు ప్లాన్ ఎలా ఉన్నా కూడా అప్పుడు ప్లాన్ మార్చుకుంటుంది. టార్గెట్ ఎక్కువ ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచే పవర్ ప్లేలోనే హిట్టింగ్ చేయాలి. ఓకే, సో ఫాస్ట్గా ఆడాలి, అదేవిధంగా వికెట్స్ కాపాడుకోవాలి, ఇలా రకరకాల స్ట్రాటజీస్ వేసుకుంటుంది. మ్యాచ్ని చాలా డీప్గా తీసుకెళ్ళి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ హిట్టింగ్ చేసి టార్గెట్ని ఫినిష్ చేయాలి, ఇలాంటివి వేసుకుంటుంది. అలా కాకుండా 110కి లేదా 120కి ఆల్అవుట్ అయినారు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 2020 మ్యాచ్లో. అప్పుడు టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తారు, నిదానంగా ఆడుకోవచ్చు. ఓకే, సో తొందరపడాల్సిన అవసరం లేదు, చూసుకొని ఆడుకోవాలి. ఓకే, ప్రతి బాల్ హిట్టింగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవుతుంది. వాళ్ళ కోచ్లు కూడా అదే విధంగా చెప్పి పంపిస్తారు. అదేవిధంగా మనం కూడా ఇక్కడ తెలిసిపోతుంది క్వశ్చన్ పేపర్ ఇలాంటి స్టాండర్డ్లో వచ్చిందని చెప్పేసి. స్టాండర్డ్ మీన్స్ డిఫికల్టీ కాదు, ఇక్కడ డిఫికల్టీ వేరు. సింగిల్ లైన్ క్వశ్చన్ ఇచ్చినా సరే అది ఎక్కడి నుంచి ఇచ్చాడో మనకి ఎవరు చదవంది ఇచ్చిండ్రు అనుకుందాం, అది అందరికి డిఫికల్టీ అనిపిస్తుంది. లెంతీ క్వశ్చన్స్ వేరు, డిఫికల్ట్ క్వశ్చన్స్ వేరు. కొన్ని క్వశ్చన్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి కానీ అందులో మ్యాటర్ ఈజీగానే ఉంటుంది. లెంతీ అనేది టైంని కిల్ చేస్తుంది, డిఫికల్టీ అనేది మనకు ఆన్సర్ రాకుండా చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ స్టాండర్డ్ మనకు తెలియదు, కానీ క్వశ్చన్స్ డైరెక్ట్ ఉన్నాయా, టైం కిల్లింగ్ ఉన్నాయా, లేదంటే తొందరగా చేసే విధంగా ఉన్నాయా అనేది మనకు తెలిసిపోతుంది. ఒకప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే 2008, 2009, 2011 అప్పుడు జరిగినటువంటి Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ప్రతి క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చనే. 150 క్వశ్చన్స్ కరెక్ట్ ఒక 60 నిమిషాలు అంటే 40 నుంచి 60 నిమిషాల్లో వితిన్ 1 అవర్లోనే మొత్తం చేసి పడేయచ్చు. గంటన్నర మిగిలేటువంటి పేపర్స్ ఉండేటివి. ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి, ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కూడా కావచ్చు. ఏపీలో రీసెంట్గా జరిగిన Group 2, Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా అట్లనే ఉన్నాయి. టైం కిల్లింగ్ పేపర్స్, టైం కిల్ అయిపోతుంది. మనకు అన్ని క్వశ్చన్స్ కూడా చదవలేము, ఆ విధంగా వస్తున్నటువంటి పేపర్స్ వస్తున్నాయి. కాబట్టి నో ద క్వశ్చన్ పేపర్. ఓకే, స్టాండర్డ్ కాదు, పేపర్ లెంతీయెస్టా లేదంటే సింపుల్గా ఉందా చూడండి. ఇప్పుడు కేస్ వన్ క్వశ్చన్ పేపర్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. 150 క్వశ్చన్లో ఒక 60 నుంచి 90 క్వశ్చన్స్. ఓకే, ఒక 50% అనుకుందాం, ఒక సగం క్వశ్చన్స్ లేదంటే అబోవ్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ లేదా 1 or 2 స్టేట్మెంట్స్ క్వశ్చన్స్. అంటే వితిన్ 30 సెకండ్స్లో మనం ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి. ఆన్సర్స్ తెలిస్తే కరెక్ట్ ఆన్సర్, తెలియకపోతే ఏదో ఒక ఆన్సర్ చేసే విధంగా ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మన స్ట్రాటజీ ఏంటంటే, అప్పుడు నేను ఇదే చేస్తా. అందుకే ఎగ్జామినేషన్లో నాకు మంచి మార్కులు రావడానికి ఒక హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ 5 minutes ఇక్కడ మనకు పోతుంది అనుకుంటాం, కానీ అది చాలా మినిట్స్ని, మనకు ఒక 20-25 minutesని సేవ్ చేస్తుంది. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువనే అనుకో, అప్పుడు ఫస్ట్ రౌండ్లో తెలిసిన వాటికి మాత్రమే ముందుగా సమాధానాలు పెడతా. నేనైతే ఇప్పుడు 150లో 150 క్వశ్చన్స్లో ఒక 70 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినాయి అనుకుందాం. 70 క్వశ్చన్స్ ఆన్సర్స్ పెడతా. ఈ 70 క్వశ్చన్స్కి ఒక 60 minutes అయినాయి అనుకుందాం. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక 1 hour అయిపోయింది అనుకుందాం. అదేవిధంగా సెకండ్ రౌండ్ ఏం చేస్తా అంటే ఒక క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 150 వరకు ఈ విధంగా చేసి 1 hour లేదా 75 minutesలో నాకు తెలిసిన అన్ని ఆన్సర్స్ పెడతా క్లారిటీగా. తర్వాత 50-50 ఛాన్స్ ఉన్నాయి. కొన్నిట్లో మనకి 2 ఆప్షన్స్ కాదు, 2 ఆప్షన్స్ తప్పు, మిగతా రెండిట్లోనే ఆన్సర్ ఉంది అన్నట్టు ఉంటాయి కదా, అలాంటి వాటిని ఆలోచించి పెడతా. ఇప్పుడు ఈ విధంగా చేసేటప్పుడు కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మనము సబ్జెక్ట్ని రీకలెక్ట్ చేసుకుంటాం, ఆ టాపిక్స్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం. ఇలా చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మిగతా 1 అవర్లో ఓకే, నెక్స్ట్ 60 minutesలో ఇట్లాంటివి 80లో ఒక 40 ఉంటాయి అనుకుందాం. నెక్స్ట్ 60 minutesలో ఒక 40 లేదా 50 మాత్రమే అటెంప్ట్ చేస్తా. ఓకే, 40 లేదా 50 ఎన్ని తెలిస్తే అన్ని నిదానంగా ఆలోచించి. ఎందుకంటే ఫస్ట్ లెవెల్లో చేసినవి ఏంటంటే మనకు ఆన్సర్స్ పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి, డౌట్ లేదు కాబట్టి తొందర పెట్టేస్తాం. ఇక్కడికి వచ్చే వరకు మనం ఆలోచిస్తాం ఏది ఆన్సర్ పెట్టాలి, సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకుంటాం, గుర్తు చేసుకుంటాం. కాబట్టి కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఎక్కువ శాతం క్వశ్చన్స్కి మనం కరెక్ట్ ఆన్సర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇక మిగతావి అసలు తెలియనివి,
వీటికి ఆన్సర్సే తెలియవు, ఆ టాపికే గుర్తుకు లేదు, ఆ టాపికే చదవలేదు, ఆ టాపిక్ అంటే ఎంత ఆలోచించినా దానికి సంబంధించిన ఆన్సర్ నీకు రాదనుకో, అలాంటివి ఒక 30, 40, ఒక 50 ఉన్నాయి అనుకుందాం. అట్లీస్ట్ అంటే మనకు 50 ఉన్నా కూడా లాస్ట్ 25 మినిట్స్ మనం ఆల్రెడీ ఫస్ట్ 5 మినిట్స్ ఆల్రెడీ అయిపోగొట్టినాం కాబట్టి ఇక్కడ 2 అవర్స్ అయిపోయింది కాబట్టి లాస్ట్ 25 మినిట్స్లో ఈ 50 క్వశ్చన్స్ని ఇంకా తెలియదు కాబట్టి మనము లక్ వదిలేసి కొద్దిగా గెస్ చేసి ఏదో ఒకటి బబ్లింగ్ చేసుకుంటూ పోయినా టైంకి వెళ్ళి కాదు. అప్పుడు 150 క్వశ్చన్స్ని ఒక ఆర్డర్లో కరెక్ట్ మెథడ్లో మనం అటెంప్ట్ చేస్తాము. దీని ద్వారా బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకే, నీ సబ్జెక్ట్, నీ మైండ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ నువ్వేమి పెంచుకోవట్లేదు, తగ్గించుకోవట్లేదు, కానీ క్వశ్చన్ పేపర్ని ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఏమంటారు ఒక మంచి మెథడ్గా ఒక టెక్నిక్తోన మనం అటెంప్ట్ చేస్తున్నాం. ఈ విధంగా చేయొచ్చు. ఇది ఎప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు కేస్ 2 ప్రస్తుతం ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్లో అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ రాకుండా 3 స్టేట్మెంట్లు, 4 స్టేట్మెంట్లు, మ్యాచ్ ద ఫాలోయింగ్లు, లెంతీ క్వశ్చన్స్లు, ఒక క్వశ్చన్ ఒక పేజీ మొత్తం ఒకటే క్వశ్చన్, ఇలాంటివి ఉన్నప్పుడు ఇలాంటి క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో మనం ఆల్రెడీ చూస్తుంటాం కదా క్వశ్చన్ పేపర్ లెంతీయెస్ట్ ఉందని చెప్పేసి, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి వరుసగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసుకుంటూ పోవాలి. అంటే ఇప్పుడు తెలిసిన వాటికి సపరేట్గా, తెలియని వాటికి 50-50 ఛాన్స్, అంటే ఆన్సర్ తెలిసి తెలియనట్లుగా ఉన్న వాటికి కాసేపు ఆలోచించే వాటికి సపరేట్గా, తెలియని వాటికి మళ్ళీ సపరేట్గా మళ్ళీ వచ్చి ఆన్సర్స్ చేసే టైం ఉండదు. ఒకసారి పేపర్ని మనం లాస్ట్ వరకు తీసుకుపోయే లోపలనే టైం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి ఎప్పటి క్వశ్చన్ అప్పుడే అటెంప్ట్ చేయండి. ఓకే, అంటే ఫస్ట్ క్వశ్చన్ చదివారు, వచ్చు ఆన్సర్ చేయండి, రాదు ఆన్సర్ చేయండి, ఏదో ఒకటి, అంటే కంప్లీట్గా తెలియదు మీరు ఏదో ఒకటి అనుకుంటారు కదా అప్పుడే ఆన్సర్ పెట్టేసేయండి. దానివల్ల కొద్దిగా బెటర్ ఆన్సర్స్ పెడతాం. లేదు 50-50 తెలుసు, కొంత ఆలోచిస్తూ వస్తుంది, అప్పుడే ఆలోచించి పెట్టేసేయండి. ఓకే, మళ్ళీ వచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అటెంప్ట్ చేస్తా అంటే అప్పుడు టైం ఉండదు. సో దానివల్ల ఆలోచించలేకపోతాము, తప్పులు ఎక్కువ పెడతాం. ఓకే, టైం లేనప్పుడు తప్పులు ఎక్కువ పెడతాం. అసలే తెలియని వాటిని తప్పు చేసినా ఏం కాదు, కానీ సగం తెలిసినవి, అదేవిధంగా తెలిసినవి తప్పులు చేయొద్దు. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ రావాలంటే ఈ స్ట్రాటజీలో వరుసగా అంటే ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ పోండి. ఎప్పటికప్పుడే తెలిసినా పెట్టండి, తెలియకపోయినా పెట్టండి, ఆలోచించేదైతే కొద్దిగా ఆలోచించండి, పెట్టుకుంటూ పోండి. ఓకే, ఆప్షన్ బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చేస్తే మనకు ప్రెషర్ పడదు. ఇదే బెస్ట్ స్ట్రాటజీ నా ఉద్దేశంలో, నేను ఫాలో అయ్యేది ఇదే. అందుకే నాకు ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ వచ్చినా మార్క్స్ అనేవి డేంజర్ జోన్లోకి వెళ్ళిపోవు, మంచి సేఫ్ జోన్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొకటి రీజనింగ్ అనేది, రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ మనకు ఒక దగ్గర ఇస్తారు. ఏ బుక్లెట్ వచ్చినా సరే ఆ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అనేటివి ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్లో మీరు ఒకసారి ఇలా తిప్పినారు కాబట్టి మీకు తెలుస్తుంది. డైరెక్ట్ ఆ క్వశ్చన్స్ ఓపెన్ చేసి మీరు కనుక రీజనింగ్లో మీరు స్ట్రాంగ్ ఉంటే ఫస్ట్ ఆ 20 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో 20, 18, 22 ఎన్ని వస్తాయని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఈ వరుసగా అటెంప్ట్ చేసే దాంట్లో ఫస్ట్ ఈ ఆప్షన్ తీసుకోండి. ఎవరు? ఓన్లీ రీజనింగ్ స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు, రీజనింగ్ వాళ్ళ యొక్క బలం అనుకున్న వాళ్ళు ఈ వరుస క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే కంటే ముందు ఫస్ట్ రీజనింగ్ స్టార్ట్ చేసి ఆ ప్రశాంతంగా ఆ 20 క్వశ్చన్లు ఉంటే ఒక అర్ధగంట తీసుకున్నా నో ప్రాబ్లం, కానీ ప్రతిదానికి కరెక్ట్ ఆన్సర్ రాబట్టండి. ఓకే, ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే దీనివల్ల మన స్ట్రాంగ్ ఏరియా, మన బలం అనేది బలహీనతకు మారకుండా తప్పులు చేయకుండా పెడతాం. ఒకవేళ అది లాస్ట్కు అంటే మిగతా క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసుకుంటూ పోయి రీజనింగ్ కనుక లాస్ట్లో ఉండి మిగిలిపోయింది అనుకుందాం, ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, లాస్ట్ 10 మినిట్స్ ఉంది, రీజనింగ్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? మనము చేస్తున్నా కూడా ఆన్సర్స్ రావు. ఓకే, ఈ 20 క్వశ్చన్లో 15 క్వశ్చన్స్ నీకు కెపాసిటీ ఉంది, 15 క్వశ్చన్స్ నువ్వు చేసే విధంగానే ఉన్నాయి, కానీ టైం లేకపోవడం వల్ల ఒక 5 చేసి మిగతా ఏవో ఒకటి బబ్లింగ్ చేస్తే ఒక 7, 8 కరెక్ట్ అవుతాయి. అలా కాకుండా స్టార్టింగ్లోనే చేసేస్తే, అది నీ బలమైనప్పుడు స్టార్టింగ్లోనే చేసేస్తే ఈ 15 లేదా 16 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టే అవకాశం ఉంది. అంటే అటెంప్ట్ చేసే విధానం వల్ల 5-6 మార్కుల డిఫరెన్స్ వస్తుంది. ఇది ఎవరికి? రీజనింగ్ స్ట్రాంగ్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోవచ్చు సింపుల్గా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా రీజనింగ్ చేయొచ్చు. ఓకే, మా సిస్టర్ ఎగ్జాంపుల్ బైపీసీ స్టూడెంట్, బీజెడ్సీ, కానీ రీజనింగ్ అన్నీ చేస్తుంది. దాదాపుగా 20 క్వశ్చన్స్లో కనీసం 15 చేస్తుంది. ఈ విధంగా నేర్చుకుంటే ఎవరికైనా సాధ్యమే. అయితే ఈ రీజనింగ్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇందులోనే చిన్న మోడిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ రీజనింగ్ చేసిన తర్వాత క్వశ్చన్ నెంబర్ 1 నుంచి అంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ వరుసగా అటెంప్ట్ చేసుకుంటూ పోండి. ఓకే, నెక్స్ట్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. టైం సరిపోయినా సరిపోకపోయినా లాస్ట్కి వచ్చిన తర్వాత 5 నిమిషాలే ఉంది అన్నారు అనుకుందాం, 5 నిమిషాలు ఉంది, 10 నిమిషాలు ఉంది అని చెప్పేసి చెప్తారు కదా. అప్పుడు ఏదైనా కారణం వల్ల మీరు స్లోగా చేసినా ఏదైనా కారణం వల్ల ఒక 40, ఒక 50, ఒక 30 క్వశ్చన్స్ ఇంకా మిగిలి ఉన్నాయి చేయాల్సినవి, టైం లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బబ్లింగ్ చేసి రండి. ఎందుకంటే 2018లో ఒక స్టూడెంట్, ఒక పర్సన్, 2018లో నాకు తెలిసిన ఒక పర్సను కానిస్టేబుల్ ఎగ్జామ్లో
18 క్వశ్చన్స్ బబ్లింగ్ చేయకుండా రావడం జరిగింది. బబ్లింగ్ చేయకుండా టైం సరిపోలేదని చెప్పేసి 18 క్వశ్చన్స్కి బబ్లింగ్ చేయలే. అయితే జాబ్ 1 మార్క్తో మిస్ అయింది. 1 మార్క్తో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 18 కూడా బబ్లింగ్ చేసి ఉంటే 18 క్వశ్చన్స్లో కనీసం 2 అయినా కరెక్ట్ అవుతుండే, కనీసం ఏవైనా 2 అయినా కరెక్ట్ అవుతుండే, జాబ్ వస్తుండే. అలా మిస్ అయిన జాబు మళ్ళీ 2023లో వచ్చింది. అంటే 5 years లాస్. 5 years తర్వాత ఆ మిస్టేక్స్ అవన్నీ ఓవర్కమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జాబ్ వచ్చింది. అంటే దీని ఎఫెక్ట్ చూడండి, ఒక 5 సంవత్సరాలు లాస్ అయిపోయింది. ఇలా ఉంటుంది. కాబట్టి అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్, డోంట్ లీవ్ ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ వదిలిపెట్టొద్దు. ఎగ్జామ్ అయిపోయే ముందర మనకు 5 లేదా 10 నిమిషాల ముందర చెప్తారు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఎక్కువ క్వశ్చన్స్ మిగిలి ఉంటే మీరు చేయొద్దు, ఏవి కూడా ట్రై చేయొద్దు, డైరెక్ట్గా బబ్లింగ్ చేసుకుంటూ పోండి, ఏదో ఒక ఆప్షన్ బబ్లింగ్ చేయండి. ఇలాంటి స్ట్రాటజీస్ వల్ల యూ కెన్ గెట్ 5 to 10 మార్క్స్ ఎక్స్ట్రా. 5 to 10 మార్క్స్ ఎక్స్ట్రా. కరెక్ట్గా చెప్పాలంటే మీ యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో అక్కడ పెట్టగలుగుతారు. అలా కాకుండా పిచ్చిగా అంటే కొన్ని క్వశ్చన్స్ చేసి భయపడి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చి మళ్ళీ ఇటెళ్ళి ఇలా చేస్తే ఏ క్వశ్చన్ సరిగ్గా చేయలేము. రెండవది ఇంకొక ముఖ్యమైన అంశం, స్టార్టింగ్లో 5 minutes క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ చూడండి అని చెప్పిన కదా, లెంతీ క్వశ్చన్సా డైరెక్ట్ క్వశ్చన్స్ అని చెప్పేసి. అలా చూసినప్పుడు ఒక ప్రమాదం ఉంది. ఒక ప్రమాదం స్టార్టింగ్లోనే క్వశ్చన్ పేపర్ మొత్తం అన్నీ ఒకసారి తిప్పి చూసింటాం కాబట్టి ఒకవేళ క్వశ్చన్స్ లెంతీగా ఉన్నాయి లేదంటే డిఫికల్ట్గా భయంకరంగా అనిపించినాయి అనుకుందాం, ఇక్కడ డిసప్పాయింట్ అయ్యి మిగతా 2.5 hours మొత్తం కూడా సరిగ్గా చేయకుండా ఉండే ప్రమాదం కూడా ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే క్వశ్చన్ పేపరు రాష్ట్రం మొత్తం అందరికి ఒకటే క్వశ్చన్ పేపర్, దాని బుక్లెట్ కోడ్ ప్రకారం జంబ్లింగ్ చేస్తారు అంతే, ముందుకు వెనకకు జంబ్లింగ్ చేస్తారు, ఆప్షన్స్ అటు ఇటు చేస్తారు, కానీ క్వశ్చన్ అయితే అదే. అంటే నీకు లెంతీ క్వశ్చన్ పేపర్ అయితే నాకు లెంతీ క్వశ్చనే. ఓకే, నాతో పాటు స్టేట్లో రాసే ప్రతి ఒక్కరికి లెంతీ క్వశ్చన్, 4,03,000 మందికి లెంతీ క్వశ్చన్ పేపర్ అవుతుంది. నీకు డిఫికల్ట్ పేపర్ అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిఫికల్ట్ పేపరే, నీకు ఈజీ క్వశ్చన్ పేపర్ అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఈజీ క్వశ్చన్ పేపరే. అంటే అందరికీ అదే క్వశ్చన్ పేపర్ కాబట్టి డిఫికల్ట్ అనిపించింది అనుకుందాం స్టార్టింగ్లో, అప్పుడు ఒకటే అనుకోవాలి అందరికీ డిఫికల్టే, ఉన్న దాంట్లో బెటర్గా ఆన్సర్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి అనుకోండి. ఇలా మనం పాజిటివ్గా చేయగలిగితే యూ కెన్ గెట్ 5 to 10 మార్క్స్ ఎక్స్ట్రా మార్క్స్ చేయొచ్చు. చాలామంది ఇలాంటి స్ట్రాటజీస్ చేయకపోవడం వల్ల 5-10 మార్కులు సొంతంగా కోల్పోతారు. మీరు అలా కోల్పోకుండా వాటిని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈజీగా 75 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకే, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే 150 క్వశ్చన్లు 50 క్వశ్చన్స్ కనుక నీకు ఆన్సర్ తెలిస్తే మొత్తంలో 50 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నువ్వు ఆన్సర్ కరెక్టు అని పెట్టగలిగితే నీకు 75+ మార్క్స్ వస్తాయి. ఓవరాల్గా 75+, అట్లీస్ట్ 75+ మార్క్స్ వస్తాయి. 50 క్వశ్చన్స్ నువ్వు 100% కరెక్ట్ అని అటెంప్ట్ చేసి మిగతా ఏదో ఒకటి ఆలోచించి అట్లా ఇట్లా ఏదో ఒకటి పెట్టొచ్చినా చివరికి నీకు 75+ మార్క్స్ వస్తాయి 50 తెలిస్తే. అంటే నీకు 33%, 1/3 ఆన్సర్స్ తెలిస్తే చాలు, యూ కెన్ గెట్ సక్సెస్ ఇన్ Group 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఓకే, సో ఇది నా స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటున్నాను. లెంతీ వీడియో అయినా కూడా చాలా ఓపికతోనా, నాకు హెల్త్ బాగాలేకపోయినా చెప్పినా మీరు కూడా అర్థం చేసుకుంటారు, ఫాలో అవ్వండి. నచ్చకపోతే స్ట్రాటజీ మాత్రమే, నచ్చకపోతే మీకు మంచి స్ట్రాటజీ ఉంటే ఇంతకన్నా బెటర్ ఉంటే దానికి వెళ్ళిపోవచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఎగ్జామ్ ముందు రోజు కూడా ఏదైనా ఒకటి మళ్ళీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఏమైనా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో కంటెంట్ చాలా డంప్ అవుతుంటుంది. ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, రకరకాలుగా అంటే వాళ్ళు సర్వీస్ చేయడంలో చేస్తుండొచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు ఈ 10 days షార్ట్ నోట్స్ అని అదని ఇదని క్విక్ రివిజన్ అని రకరకాల సబ్జెక్ట్స్ PDF డంప్ అయితేనే ఉంటాయి. నేను చూస్తున్నా, ఎందుకంటే ప్రస్తుతము సోషల్ మీడియా రాజ్యం వెళ్తుంది కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా, అంటే పోటీ పరీక్షలలో యాక్టివ్గా ఉన్న ప్రతి అభ్యర్థి 5 నుంచి 10 రకరకాల గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కావచ్చు, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి గ్రూప్స్ కావచ్చు, 5 నుంచి 10 ఉంటున్నారు మెంబర్స్గా మినిమం. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకరు పాలిటీ షేర్ చేస్తారు, ఒకరు హిస్టరీ షేర్ చేస్తారు, ఒకరు ఎకానమీ షేర్ చేస్తారు, ఒకరు కరెంట్ అఫైర్స్ షేర్ చేస్తారు. ఇలా రకరకాలుగా షేర్ చేస్తూనే ఉంటారు. అవి నువ్వు చదివినవే ఉంటాయి, మళ్ళీ చదవాలి అని చెప్పేసి, కొన్ని నువ్వు చదవలేకుండా ఉంటావు కాబట్టి మళ్ళీ చదవాలని చెప్పేసి. సో ఈ విధంగా రకరకాలుగా డంప్ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు 1 yearగా లేదంటే 6 monthsగా నీ మైండ్లో స్టోర్ చేయలేకపోయినటువంటి సబ్జెక్టు ఈ వారం 10 రోజుల్లో చేయగలుగుతావా? చేయలేం. 6 నెలలుగా, సంవత్సర కాలంగా, 2 సంవత్సరాలుగా మన బ్రెయిన్కి ఎక్కనటువంటి సబ్జెక్టు ఈ 10 రోజుల్లో ఎక్కుతుందా? ఎక్కదు. కాబట్టి చేయాల్సింది రివిజన్ మాత్రమే. నీ దగ్గర ఉన్నది కాపాడుకుంటే చాలు, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్లో కరెక్ట్గా పెట్టగలిగితే చాలు, యూ కెన్ గెట్ సక్సెస్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూస్తున్నాను బౌన్స్ బ్యాక్ ఛానల్. కంటెంట్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇది ఒక్కటే మీరు చేసే సపోర్టు. అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.